నిషి వాళ్ళ అత్తయ్య మళ్ళీ యువరాజు వీళ్ళంతా ఇలా మాట్లాడుకుంటారు. వదిన ఇక ఇంటికి వచ్చే ఛాన్సే లేదు అత్తయ్య అంటుంది నిషి. అప్పుడు సడన్గా కౌశికి వాళ్ళ బాబాయి ఇంటికి తీసుకొస్తాడు కౌశికిని బెయిల్ మీద. అప్పుడు చూసి షాక్ అవుతారు. వెంటనే యువరాజు వచ్చి ఇలా అంటాడు, ఇంత పెద్ద కేసులో బెయిల్ ఎలా వచ్చిందక్క అని చెప్పేసి అంటాడు యువరాజు. అప్పుడు కౌశికి ఉండి అంటుంది కదా, కండిషన్ బెయిల్ ఇచ్చారు యువరాజ్ అని అంటుంది బాధగా కూర్చొని. అప్పుడు వెంటనే అంటాడు కదా, ఎప్పుడైనా వచ్చి అరెస్ట్ చేయొచ్చు, 2 రోజుల్లో పోలీసులు మర్డర్ చేసిన వాళ్ళను ఎవరు కనిపెట్టకపోతే అక్కను మళ్ళీ అరెస్ట్ చేస్తారు అంటాడు కేదార్. ఇక తర్వాత వీళ్ళు ఇదంతా విన్న తర్వాత నిషి వాళ్ళ అత్తయ్యతో ఇలా అంటుంది, మనం ఇంకా గట్టిగా ప్లాన్ చేస్తే వదిన్ని 14 ఏళ్ళు జైలుకి వెళ్ళేలా చేయొచ్చు. ఒక్కసారి కుర్చీలో కూర్చుంటే ఇక మళ్ళీ జీవితంలో వదిన ఆఫీస్ డోర్ కూడా తొక్కనివ్వను అని అంటుంది నిషి వాళ్ళ అత్తయ్యతో. తర్వాత జగదాత్రి వచ్చి కౌశికి బాధగా కూర్చుంటే జగదాత్రి వచ్చి అంటుంది కదా, మీరు ధైర్యంగా ఉండండి వదిన, ఈ ప్రాబ్లం నుంచి కూడా మీరు బయటపడతారు, మీరేం టెన్షన్ పడకండి వదిన అని చెప్పి జగదాత్రి వాళ్ళ వదిన కౌశికితో ధైర్యంగా ఉండండి అని చెప్తుంది. కానీ ఈ కేసులో నుంచి నిజంగా బయటపడేలా చేస్తుంది ఆ జగదాత్రి. పాపం అన్ని కష్టాలన్నీ కౌశిక్కే వస్తున్నాయి. ఏమవుతుందో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.